కానీ సినిమాల్లో కానీ ఫామ్ అనేది ఎప్పుడు టెంపరరీనే, క్లాస్ అనేదే పర్మనెంట్. ఫామ్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ తమదైన టాలెంట్ మాత్రం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. క్రికెట్లో దీనికి మంచి ఉదాహరణ ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మైకేల్ బేవాన్, ఇప్పుడు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వంటి వారు. ఇక సినిమాల్లో అలాంటి ఎనీ టైమ్ కంబ్యాక్కి వన్ అండ్ ఓన్లీ ఉదాహరణ పూరి జగన్నాథ్. ఈ మధ్య కొంచెం వెనక్కి తగ్గిన పూరి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. మరి ఆ క్రేజీ అప్డేట్ ఏంటో చూసేయండి. ప్రస్తుతం పూరి జగన్నాథ్కు బ్యాడ్ టైం నడుస్తుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్లో వచ్చిన డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమాలు చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో పూరి తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. పూరి డైరెక్షన్లో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆ తరువాత వచ్చిన డబుల్ స్మార్ట్ సినిమా కూడా అంతగా అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో పూరి ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నారు. అయితే పూరి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తున్నారు అన్నది మాత్రం సస్పెన్స్గానే ఉంది. ఆ మధ్య అక్కినేని యంగ్ హీరో అఖిల్తో పూరి సినిమా ఉంటుందని టాక్ వినిపించింది. అలాగే తమిళ్ హీరో సినిమా చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూరికి హీరో దొరికాడని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజా సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అలాగే విడుదల 2లోనూ నటించి మెప్పించారు. ఇప్పుడు పూరి డైరెక్షన్లో విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే విజయ్కి పూరి కథ వినిపించినట్లు తెలుస్తోంది. కథా చర్చలు కొలిక్కి వచ్చినట్టే అని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడంపై క్లారిటీ రానుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.